హలో, వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్. ఏంటి మళ్ళీ బుట్ట పట్టుకొచ్చా అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ ఉన్నది, రండి చూపిస్తా. మాకు ఫుల్ వాన అండి, ఫుల్ వాన, ఉరుములు మెరుపులు అవుతున్నాయి. అందుకనే వాన పడింది, ఇప్పుడే పెద్ద వాన అయింది. అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు మేము బయటికి వెళ్ళిపోతాము, అందుకని ఈరోజే చేసేస్తున్నా. పచ్చిమిర్చి కూడా కోసేసేదా? పచ్చిమిర్చి తర్వాత కోసుకున్నా. ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అండి, ఈ పచ్చిమిరపకాయలు నేను షాప్లో కొనేటప్పుడు ఈ ప్లాంట్ చాలా స్పైసీగా ఉంటుంది అని చెప్పారు. జనరల్గా వీళ్ళు మామూలుగానే అంటుంటారు అని అనుకున్నాను. మన ఇండియన్ స్పైస్ లెవెల్స్కి అంత ఓకే ఉంటుందేమో అనుకున్నా, కానీ తీరా చూస్తే ఎంత స్పైసీగా ఉన్నదంటే అంత స్పైసీగా ఉన్నాయండి. ఇవి చాలా బాగున్నాయి పచ్చిమిరపకాయలు. అప్పుడప్పుడు ఉరుములు సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంటాయి. అంత వాన, మాకు గాలి వాన పడింది, ఆగింది. ఆగంగానే గబగబా కోస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మేము రేపు ఉండమన్నమాట. అందుకని ఇప్పుడే కోసి పెట్టుకుంటున్నాను వెజిటబుల్స్. చూడండి మా గుర్రాలన్నీ కూడాను. ఓ, ఆ బ్లాక్ బ్యూటీ ఎంత బాగుందో, అది కొత్త గుర్రం అనుకుంటా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు అది. అదిగోండి చూడండి, చిన్నది కాయ, ఇంకా అది కొంచెం పెద్దగా అవ్వాలి. ఇది ఇప్పుడే కొయ్యను, ఒక 3-4 days అయ్యాక కోస్తానండి. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ ఒక కాయ ఉండాలండి. అది ఎటువైపు ఉన్నదా అని చూస్తున్నా. ఒక్క నిమిషం, ఇటు ఉన్నట్టు. యా, గాట్ ఇట్, ఇటువైపు ఉంది. ఎక్కడ చెట్ల మీద కాళ్ళు పెట్టేస్తానేమో అని భయం నాకు. చాలా మెల్లిగా పెట్టుకుంటూ వెళ్తున్నా. కనిపిస్తుందా? ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకా అటు వస్తుంది, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక చిన్నది వస్తుంది. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ కూడా పెద్దగా అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఓకే. ఇది కనిపిస్తుందా? నేను మీకు చూపిస్తున్నాను. నా ఫ్రంట్ ఏమో పెద్ద రెయిన్బో వచ్చిందండి, అది కూడా చూపిస్తా. రెయిన్బో కూడా నేను మీకు ఇంకొకటి విషయం చెప్తాను. ఒక విషయము కొంచెం జూమ్ చేస్తే, ఇది చూడండి, ఇది మాడిపోయింది కదా, ఇది సరిగ్గా పాలినేట్ కాలేదన్నమాట. ఇది మీరు చూస్తే నేను మీకు ఇది కట్ చేసి చూపిస్తా, ఆగండి. ఇది కనిపిస్తుంది, ఇది సరిగ్గా పాలినేట్ కాకపోతే ఈ పింజ ఇలా అయిపోతుందండి. సరిగ్గా మన హ్యాండ్ పాలినేట్ అయినా చేయాలి, లేదా బీస్ అయినా పాలినేట్ చేయాలి. బీస్ పాలినేట్ చేయకపోతే మనం ఎవ్రీడే ఈవినింగ్ కంపల్సరీ, ఇది ఈవినింగ్ పూస్తాయి అన్నమాట. దీని పువ్వులు ఈవినింగ్ వచ్చి మనం హ్యాండ్ పాలినేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఫ్లవర్ అన్నమాట. ఇది ఫీమేల్ ఫ్లవర్, సొరకాయ ఫీమేల్ ఫ్లవర్. ఇప్పుడు దీన్ని నేను హ్యాండ్ పాలినేట్ చేసి నేను మీకు చూపిస్తాను. చూడండి, అది ఎలా చేస్తానో కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇది ఉందా, ఇప్పుడే కోసాను నేను మీ ముందరే. ఇది మేల్ ఫ్లవర్. సో దీనికి డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది. చూసారా, దీని కిందన సొరకాయకి, దీని కిందన ఇట్లా సొరకాయలా లేదు, షేప్ లేదు, నార్మల్ ఫ్లవర్ షేప్ ఉన్నది. అండ్ దీన్ని ఇప్పుడు హ్యాండ్ పాలినేట్ ఎలా చేస్తానో చూపిస్తాను.
ఇదిగోండి పాలిన్ కనిపిస్తుందా? ఇక్కడ పాలిన్ ఉంటుందండి, ఇందులోపల పాలిన్ ఉంటుంది. దాన్ని నేను ఇప్పుడు దీనికి ఇక్కడ కనిపిస్తే చూడండి, చాలు పాలినేషన్ అయిపోయింది. ఇది హ్యాండ్ పాలినేషన్. ఇది యాక్చువల్గా బీస్ చేయాల్సిన పనిని మనం హ్యాండ్ పాలినేషన్ త్రో మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ ఇలా డ్యామేజ్ అయిపోవటం వల్ల బీస్ తగ్గిపోయాయి. సో మన హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాం అనమాట. రెయిన్బో కనిపిస్తుందా? లైట్గా ఉంది కదా రెయిన్బో. చూడండి ఆ కార్న్ ఫీల్డ్స్లో మధ్యలోని రెయిన్బో. ఈ కార్న్ ఫీల్డ్స్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ తెలియదు, కానీ ఎన్ని బర్డ్స్ అంటే అన్ని బర్డ్స్. చూడండి ఒక్కసారిగా ఎన్ని బర్డ్స్ వచ్చాయంటే అండి, అసలు అంటే ఇంతకు ముందు కూడా నేను 1-2 సార్లు చూశాను నేను, కానీ ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ ఫ్రమ్ నోవేర్ వచ్చేసాయి అన్నమాట. నాకు తెలిసి మా ఇంటి దగ్గర అంతా కార్న్ ఫీల్డ్స్ ఉండటం వల్లనో లేదు అంటే ఇక్కడ ఏమైనా చిన్న పురుగులు అట్లాంటివి ఏమైనా పాలన్ ఐ డోంట్ నో, అవన్నీ ఏవో ఏరుకొని తినడం కోసమే వచ్చినట్టున్నాయి. ఒక్కసారిగా వచ్చాయి చూడండి. నాకు మౌంటైన్స్ అంటే చచ్చేంత ఇష్టం అండి. బీచ్ ఎంజాయ్ చేస్తాను, చేయనని కాదు, కానీ ఇలాగా మౌంటైన్స్ ఇలా కొండలు ఉన్నాయి అని అంటే ఐఎమ్ మౌంటైన్ గర్ల్. నాకు ఆహా అన్నట్టు అనిపిస్తుంది. సో దాని మీద నుంచి వాటర్ ఫాల్స్ అవి చాలా బాగుంటాయి కదా. మాకు ఇక్కడ ఉన్నాయండి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నది మాకు దగ్గరలోనే. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ మాట వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు కొత్తగా ఒక బ్లాక్ హార్స్ వచ్చిందండి మా స్టేబుల్లోకి. మా స్టేబుల్ అంటే మాది కాదు, మా ఇంటి దగ్గర ఉండే స్టేబుల్ అనమాట. మా బ్యాక్ యార్డ్లో ఉంటుంది. ఎంత బాగుందంటే అది, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇట్స్ బ్లాక్ స్టాలియన్. ఎంత బాగుందంటే అది ఆ బ్లాక్ హార్స్. అది నేను మీకు చూపిస్తా చూడండి. మెల్లిగా వెళ్తున్నాను గుర్రం దగ్గరికి. ఎంత బాగుందంటే ఇది కొత్తగా వచ్చినట్టున్నదండి మాకు ఇక్కడ. నేను ఎప్పుడు చూడలేదు. నేను అన్ని గుర్రాలని గుర్తుపడతాను ఇక్కడ, అన్ని హార్సెస్. నేను ఇక్కడ ప్రతి ఒక్క హార్స్ని గుర్తుపడతాను నేను, కానీ ఈ హార్స్ అంటే నేను ఎప్పుడు చూడలేదండి. ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తుంది మనకి. చాలా బాగుంది కదా అండి. మీకు ఫ్రంట్ అదిగోండి కనిపిస్తుందా? అది మన కోసమనే తిరిగినట్టున్నది. ఎంత బాగుంది కదా, బ్లాక్ బ్యూటీ. ఇదిగోండి ఇవన్నీ మందార చెట్లు, మందార పూలన్నీ ఎంత బాగున్నాయో కదా. మందార పూలలోంచి హార్స్ స్టేబుల్. ఇది మా ఇంట్లో ఒకప్పుడు చాలా పెద్ద చెట్టు అండి. ఇది వీడ్లా గ్రో అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది బేబీ పింక్. ఇది ఇయరే పూలు పూస్తున్నదండి. చాలా పెద్దగా అవుతుంది ఇది ఈ చెట్టు. నేను ఈ పూలన్నీ కోసి మాల కట్టేసి దేవుడికి వేసేదానండి. చూసారా ఎన్ని ఫ్లవర్స్ పడిపోయాయో. ఇదంతా కూడా ముద్ద బందారం లాగా బేబీ పింక్ది. నా గొంతు వినిందంటే చాలా నా వైపే చూస్తాను తిరిగి. అయ్య బాబాయ్, నేను దీనికి ఒక జస్ట్ ఫర్ లాంగ్ దూరంలో ఉన్నానండి. ఒక మ్యాక్సిమం ఒక 20 అడుగుల దూరంలో ఉండుంటానేమో. ఓ 20 కూడా ఉండదు, ఓ 15 అడుగుల దూరంలో ఉన్నా అంతే. కాకపోతే ఇక్కడంతా మాకు ఫెన్సింగ్ ఉంటుందండి ఇదంతా కూడాను. సో అందుకని ఇవి దాటి అయితే రావు. ఈ ఫెన్సింగ్ నేను కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఈ ఫెన్సింగ్ దాటి రాదండి. ఇదంతా కూడా ఒకప్పుడు మామూలుగా ఉండేది ఫెన్సింగ్. ఇప్పుడు కొత్తగా ఒక జస్ట్ 1 వీక్ బ్యాక్ వేసారనమాట ఈ ఫెన్సింగ్ అంతా కూడాను. అంతా పడిపోతున్నాయి అని చెప్పి వేసినట్టున్నారు. కొత్త ఫెన్సింగ్ అండి. బాగుందా అదండి మా కొత్త గుర్రం? బాగుందా? నాకు అసలు ఈ వెదరే అర్థం కావట్లేదండి. ఇప్పుడు దాకా కుంభవృష్టి వాన
ఓకే, వాన అయ్యింది కదా అని అనుకొని కొంచెం హార్వెస్ట్ చేశాను. ఇప్పుడే వాన తగ్గి సూర్యుడు వస్తున్నాడు. మళ్ళీ థండర్ స్టార్మ్స్ ఒక పక్కన, పక్షులు పరిగెడుతున్నాయి వాటి గూటికి వెళ్ళిపోవాలి ఇంకా అన్నట్టు. అంటే మెయిన్ ఈ థండర్ స్టార్మ్స్ వల్ల అవి భయపడిపోతున్నట్టున్నాయండి, అందుకే అవి ఎక్కువగా ఎగిరిపోతున్నాయి. రెయిన్బో ఒక పక్కన, ఆ గుర్రాలు, ఇంతకన్నా లైఫ్లో ఇంకేం కావాలండి. ఇదిగోండి చూస్తున్నారా, ఈరోజు నా హార్వెస్ట్ 2 సొరకాయలు వచ్చాయి. ఇంకటి నిన్ననే నేను మొన్నన కోసానండి, అందుకని ఈరోజు అంతగా ఎక్కువ లేదు. ఒక 2 సొరకాయలు, తోటకూర కొంచెము, ఎక్కువ కొయ్యలేదండి తోటకూర, తర్వాత కొయ్యొచ్చు అని కొన్ని టమాటోలు, పచ్చిమిర్చి చాలండి నాకు. ఇవి ఒక 2 డేస్కి అట్లాగా వచ్చేస్తాయి నాకు హ్యాపీగానే. సో ఇదే అండి నా హార్వెస్ట్ ఈ పూటకి. కరివేపాకు కోద్దామా అనుకున్నానండి, కానీ ఇప్పుడైతే ఏం కొయ్యను. కరివేపాకు నా దగ్గర చాలానే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. నేను మొన్ననే కొంచెం కోసి పెట్టుకున్నాను, సో అదే వాడుకుంటానండి. బ్లాగ్ ఎలా ఉన్నది, మీకు నచ్చిందా? ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. డెఫినెట్గా నేను మీకు కరివేపాకు మీద కూడా వీడియో చేస్తాను అన్నాను కదా, ఇది కూడా నేను మీకు డెఫినెట్గా ఒకరోజు చేసి చూపిస్తాను అండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, బాయ్.